ఒకసారి ప్రజా వాయిస్ చూద్దాం. ప్రజా వాయిస్లో ఒకసారి సిరా చుక్క చూద్దాం. ప్రజా వాయిస్లో ఇప్పుడు అసలే వర్షాలు పొట్టు కొడుతున్నాయి. వర్షాలపైనే ఎప్పటికప్పుడు అప్డేట్లో సిరా చుక్క వచ్చింది. ప్రజా వాయిస్లో సిరా చుక్క. అకాల వర్షాలు అందని సాయం, సహాయక చర్యల్లో భాగంగా ఎక్కడ కానరాని మంత్రులు ఎమ్మెల్యేల సేవలు, అప్రమత్తం కండి అంటూ ప్రజలకు సూచిస్తున్నారే తప్ప సకాలంలో సహాయపడలేకపోతున్నారు. వర్షాలు బారిన పడిన ప్రజలను ఆదుకునేది ఎవరు? భాగ్యనగరం నీటి దిగ్బంధంతో నిండిపోయింది. పట్టణ ప్రాంతాలను కుదిపేస్తున్న వర్ష ప్రభావం, సహాయక చర్యలు అందక బిక్కుబిక్కుమంటున్న ప్రజలు, వర్షపాత నష్ట ప్రభావాన్ని అంచనా వేయలేని ప్రభుత్వం, సహాయక చర్యలో బయట ఎక్కడ కానరాని ప్రభుత్వ అధికారులు, చెరువుల కబ్జాలు రాష్ట్రాన్ని నిండా ముంచుతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే ప్రజలు బాగోగులు పట్టించుకునేది ఎప్పుడు అంటూ బరిగెల శివ జర్నలిస్టు మంచిగా రాసిండు. వాస్తవంగా ఇప్పుడు జరిగేది అదే ప్రస్తుత పరిస్థితి. ఇప్పుడు ఇంత వర్షాలు కొడుతున్నాయి కదా, ఏ వర్షంలోనైనా, ఏ చెరువు దగ్గరికైనా, ఏ లోతట్టు ప్రాంతాల ప్రజల దగ్గరికైనా, ఏ బీద బడుగు బలహీన వర్గాల ప్రజల దగ్గరికైనా, ఏ వెంచర్లైనా రోడ్లు కొట్టుకొని పోతూ ఉంటే, నీళ్ళ దారులు పోతూ ఉంటే ఒక్క ఎమ్మెల్యే అయినా, ఒక్క అధికారులైనా ఏ ఫోటోలోనే కనిపించిండు అబ్బా. ఈనాడోడు తీసిండా ఫోటో, ఆంధ్రజ్యోతిడు తీసిండా ఫోటో, వెలుగైన తీసిండా ఫోటో, ఎక్కడైనా కనిపించిండా? వాట్సాప్లల్లా ఇట్లా దండం పెట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, నేను మీ ఎమ్మెల్యేను, మీరు లోతట్టు ప్రాంతాలకు పోవద్దు, మీ చెరువులన్నీ మేము కాపాడుతాం, అవసరం అంటే దిగమింగుతాం, అవసరం అంటే లోపలేసుకుంటాం, కానీ మీరు బయటకైతే పోవద్దు అని ఊకదంపుడు ఉపన్యాసాలు మేము కూడా చేస్తాం. కార్యాలయంలో కూర్చుండి సీట్లలో కూర్చుండి చెప్తారు. ఈ వాట్సాప్లలోనా మీరు చేసేది? సిగ్గు అనిపిస్తలేదు కొంచెం అన్న? జబర్దస్త్ రాసండి శివ.